బ్రేక్ న్యూస్ దేశమంతా ఒకటే మాట ఆపరేషన్ సింధూర్ ముష్కర మూకల పీచమనిచే ఆపరేషన్ కు సింధూర్ అని పెట్టడం జాతి యావత్ తలెత్తుకునేలా చేసింది. పెహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమం ఇలాంటిదో ఎవ్వరూ మరిచిపోలేదు. భార్య ముందే భర్తను చంపడం, మతం తెలుసుకొని కాల్చడం, ఉగ్రవాదుల వికృత క్రీడకు భారత్ గట్టిగా బదులిచ్చింది. ప్రశాంతంగా ఉంటూనే శత్రువును చావు దెబ్బ కొట్టింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టి 100 మంది టెర్రరిస్టులను భారత త్రివిధ దళాలు హతమార్చాయి. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోనే కాదు, పాకిస్తాన్లోకి వెళ్లి మరీ ఉగ్ర మూకలకు సమాధి కట్టిన భారత యుక్తిని ప్రపంచమంతా కొనియాడుతోంది. త్వరలోనే పార్ట్ 2 అంటూ టీజర్లు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే జరిగిన నష్టంతో పాకిస్తాన్ పాలకులకు, ఉగ్ర మూకల నాయకులకు కంటి మీద కునుకు కరువైంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ కు కొనసాగింపు ఉంటుందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇంత భారీ ఆపరేషన్ చేసినప్పటికీ పాకిస్తాన్ సైనిక స్థావరాలను టార్గెట్ చేయకుండా, పౌరులకు నష్టం కలగకుండా భారత త్రివిధ దళాలు చాలా పద్ధతిగా, విజయవంతంగా పని ముగించారు.